హాయ్ నేను సతీష్. ఎపిసోడ్ 5 చూశారు కదా అగ్ని పరీక్షకి సంబంధించి. మరి మీకేమనిపించిందో ఓవరాల్‌గా వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ దాని గురించి మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి. అయితే స్టార్టింగ్‌లో శ్రీముఖి ఒక మాట ఉంటుంది కదా! మేము సింగిల్స్ అని చెప్పడం, అట్లాగే ఫన్‌తో మేము రెడీగా ఉన్నాం, ఫ్రస్ట్రేషన్‌తో వాళ్ళు రెడీగా ఉన్నారని. వాస్తవానికి గత 4 రోజుల నుంచి ఎపిసోడ్స్ అన్నీ చూస్తే వాళ్ళు ఫన్‌తోనే ఉన్నారు. బట్ వీళ్ళే ఫ్రస్ట్రేషన్‌తో ఉన్నారు. మేము సింగిల్స్ అని చెప్పింది కదా! ఆ సింగిల్స్‌గా ఉండడం వల్ల ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది ఏమో గానీ, ఎందుకంటే జడ్జెస్‌గా ఉండేటప్పుడు వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతే ఎట్లా? వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి ట్రిగ్గర్ అయిపోతా ఉన్నారు. వాళ్ళని ట్రిగ్గర్ చేసినప్పుడు వీళ్ళు రియాక్ట్ అయిపోయి ఫీల్ అయిపోవక్కర్లేదు. వాళ్ళ కంటెస్టెంట్స్‌గా వచ్చిన వాళ్ళు కాంపిటీషన్‌లో పోటీ పడేదానికి వచ్చిన వాళ్ళు గనుక వాళ్ళలో కొంత ఒత్తిడైతే ఉంటుంది. అదే క్రమంలో వీళ్ళు ట్రిగ్గర్ చేసేటప్పుడు జడ్జెస్‌గా ఉండేటప్పుడు రియాక్ట్ అయిపోకూడదు. రియాక్ట్ అయిపోతా ఉన్నారు, ఫీల్ అయిపోతా ఉన్నారు, హర్ట్ అయిపోతా ఉన్నారు. మనం జడ్జిలం అనే విషయం కూడా మర్చిపోయి వీళ్ళు నాకు కాంపిటేటర్స్ అనే మాదిరిగా నువ్వెక్కువేంటి, నెయ్యెక్కువేంటి అనే మాదిరిగా నిన్నెందుకు ఉంచాలి, అపో ఈళ్ళు చాలులే. ఇద్దరు కంటెస్టెంట్స్ నామినేషన్ చేసుకునేటప్పుడు నువ్వా నేనని ఎంత గట్టిగా కొట్లాడతారో అలా ఆ స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజుకైతే 5వ రోజుకి మొత్తానికి అలాంటివన్నీ పక్కన పెట్టి చక్కగా, సాఫీగా, కూల్‌గా, మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా పంపించారు రిజెక్ట్ చేసిన వాళ్ళని. ఇదే ఈ 4 రోజుల్లో లోపించింది. మరి ఈరోజైతే అది కనిపించింది. సో, ఇక సరే కంటెస్టెంట్ సెలక్షన్ విషయంలో అసలు ఎందుకు ఒక డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయా జడ్జెస్‌కి నాకు అనిపించి, ఎందుకని కూడా చెప్పేస్తా. ఫస్ట్ ఆ అమ్మాయి జ్యోత్స్న రెడ్డి అనే ఆమె వచ్చింది కదా! ఆవిడ గురించి చెప్పింది ఏమైనా ఉందా అంటే ఎంతసేపు డాడీతో బాండింగు, డాడీకి షో అంటే పిచ్చి అట్లా. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా అలా బిగ్ బాస్ అంటూ ఒక పిచ్చితో వచ్చి ప్రేమతో, అభిమానంతో వచ్చిన వాళ్ళని హర్ట్ చేశారు ఎన్ని రోజులు రిజెక్ట్ చేసేటప్పుడు. ఇప్పుడైతే అట్లా లేదు. సరే, ఇక అమ్మాయి వచ్చేటప్పుడు అసలు ఆవిడ గురించి ఏంటి అని మీలో ఎంతమంది చూస్తే ఎంతసేపు ఆవిడ వాళ్ళ డాడీకి ఇష్టం కనుక వాళ్ళ డాడీ కోసం వచ్చానన్న మాదిరిగా అవే చెప్పింది. పైగా ఈ అమ్మాయిల టాలెంట్స్ ఏంటంటే డాన్సర్ అనింది, బైక్ రైడింగ్ అనింది, క్రికెట్ అనింది, అట్లాగే ఒక మార్కెటింగ్ చేయమంటే బైక్ సేల్ కోసం ఏదో ట్రై చేసింది. కానీ అంత ఎక్కువ టాలెంట్ ఆవిడ గురించి ఏమి చూపకముందే నవదీప్ గ్రీను, అభిజిత్ గ్రీను, బిందు అయితే రెడ్ ఇచ్చారు. బట్ మరి ఎందుకో ఏంటో చూడాలి. అయితే మామూలుగా ఇప్పుడు మీకు గమనిస్తే మిగతా కంటెస్టెంట్స్‌కి ఏమంటున్నారు, మాకు కనీసం ఒక 5 నిమిషాలు చాలామంది రిజెక్ట్ అయిపోయిన వాళ్ళు, మాకు కనీసం మా గురించి అడగలేదు, తెలుసుకోలేదు. ఒక 5 నిమిషాలు కూడా పట్టుమని కేవలం 5 నిమిషాలు కూడా మాకు టైం ఇవ్వలేదు, తెలుసుకోకుండా పంపించేసారు అనేటప్పుడు ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఈ అమ్మాయికి ఇప్పుడు బైక్‌తో వచ్చి హెల్మెట్ తీసి ఎలివేషన్ చాలా ఎక్కువ ఇచ్చారు కదా! మరి మిగతా వాళ్ళకి అలా లేదు కదా! అందుకే అందరూ కూడా కొద్దిగా హర్ట్ అయితా ఉన్నారు. అందరిని ఈక్వల్‌గా చూడలేదు. వీళ్ళు కూడా కొందరు బాగా స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. కొందరికైతే కొద్దిగా అవమానకరంగా పంపిస్తున్నారు అనేది నెగటివిటీ ఎందుకు వచ్చిందంటే ఇట్లాంటి వాటి వల్లే. పైగా ఇంకొకటి మీరు గమనిస్తే మరి ఎందుకు ఈ అగ్ని పరీక్ష వచ్చిన వాళ్ళందరూ సాడ్ స్టోరీస్తోనే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళదేంటనేది. పైగా ఇప్పుడు ఇక్కడేంటి ఈ అమ్మాయి విషయంలో సరేనమ్మా మీ నాన్నగారికి ఇష్టం, ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు, అది బాధాకరం. సరే మీ నాన్నగారు ఉండుంటే హ్యాపీ అవుతారు, నువ్వు వచ్చేది అంతా ఓకే. ఆ ఫ్యామిలీ సెంటిమెంట్, తండ్రి కూతురు బాండింగ్ అదంతా ఓకే. అసలు నువ్వేంటి, నీ టాలెంట్ ఏంటి, నీ స్కిల్స్ ఏంటి, నువ్వు ఈ షోకి ఎందుకు వద్దామనుకున్నావు, అసలు నీ ఇల్లో ఆడియన్స్ ఏం ఇట్లాంటివి ఏమైనా అడిగారా? కనీసం అడగలేదే. మిగతా వాళ్ళని ఎట్లా అడిగారు ట్రిగర్ చేసినట్టుగా. అసలు నువ్వేంటి, సరే అదంతా పక్కన పెట్టు, నీ ఫ్యామిలీ గురించి నీ స్ట్రగుల్స్ అవన్నీ ఓకే. బట్ నువ్వేంటి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నీ స్కిల్స్ ఏంటి, టాలెంట్ ఏంటి, నువ్వు ఎట్లా సెట్ అవుతావు, నిన్ను ఎందుకు ఆడియన్స్ చూడాలి, ఇవన్నీ అడిగినప్పుడు ఈ అమ్మాయికి అడగలేదే. ఎగ్జాంపుల్ ఎప్పుడో కాదు, నిన్న ఆ అమ్మాయి గౌరీ త్రినేత్రి అని ఒక ట్రాన్స్జెండర్గా మారిన అమ్మాయి వచ్చారు. ఆవిడ కోసం కూడా ఇట్లా అడిగారు కదా. సరే ఆ ఒక్కటే నీకు అర్హత కాదు కదా, ఆవిడ కూచిపూడి డాన్సర్ అంటే అది ఒక్కటి కావచ్చు, లేదా నువ్వు ట్రాన్స్ బై బర్త్ బాయ్ అయినా సరే తర్వాత ట్రాన్స్ ఉమెన్గా మారావు. బట్ అది ఒక్కటే కాదు కదా, ఇంకా ఏంటి, నువ్వేం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు. ఎట్లా అడిగినప్పుడు ఈమెకు కూడా అట్లా అడగవచ్చు కదా. పైగా నవదీప్ కూడా నేను ఏమన్నాడు ఒక మాట, సగం మంది ఫ్యామిలీ స్టోరీసే చెబుతూ ఉన్నారు, చాలా అది కాకుండా కొత్తగా చెప్పండి, వచ్చిన వాళ్ళు సగానికి పైగా విని విని మాకే బోరు కొడుతుంది అన్నట్టుగా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి సెలెక్ట్ చేశారు ఎందుక ఏదని పక్కన పెడితే అందరినీ ఒకేలా ట్రీట్ చేయట్లేదు అని ఇప్పుడు కొంతమంది ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు, రిజెక్ట్ అయిపోయిన వాళ్ళు వచ్చి చెబుతున్న దానికి ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఆ అమ్మాయిని ఎందుకు అంత గుచ్చి అడగలేకపోయారో అర్థం కాలే. మరి మీకేమనిపించింది, కరెక్టే అందరిని ఈక్వల్గా చూస్తున్నారు అనిపించిందా, లేదు కొంతమంది విషయంలో అసలు నువ్వేంటి అడుగుతున్నారు, కొంతమంది విషయంలో అసలు ఏం అడగకుండా నవదీప్ టక్కన గ్రీన్ ఎత్తుతా ఉన్నాడు అనిపిస్తుందా, జడ్జెస్ అందరినీ ఈక్వల్గా చూస్తున్నారు అనిపించిందా, అందరికీ ఈక్వల్గా ప్రయారిటీ ఆప్షన్స్ అవకాశాలన్నీ ఇస్తూ ఉన్నారా లేదా, మీ అభిప్రాయం ఏంటి, ఖచ్చితంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇప్పుడు ఆ షో చూసాక ఎపిసోడ్ చూసాక రివ్యూ రూపంలో నా అభిప్రాయాలు చెబుతూ ఉన్నా కదా, మీరు అట్లాగే ఆ కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం ఏంటనేది బ్రీఫ్గా చక్కగా తెలియజేయండి. అట్లాగే వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ బిగ్ బాస్ అప్డేట్స్ చాలా ఉన్నాయి. ఫైనల్లీ ఇప్పుడు
18 మంది ఉంచారు కదా, 18 ప్లస్ వాళ్ళు ముగ్గురు గ్రీన్స్ వచ్చిన 21. ఆ 18లోంచి ఒక 6 తీసేస్తారు. ఫైనల్లీ 12 మంది ఉంటారు. ఆ 12 మంది ప్లస్ 3 గ్రీన్స్ వచ్చిన ముగ్గురు కలిపితే 15 మంది. ఆ 15 మంది ఎవరు, ఏ ఏ టీమ్స్, ఎట్లాంటి టాస్కులు, ఎలాంటి ట్విస్ట్లు వచ్చి అవన్నీ కూడా వారికి స్పెషల్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక రెండో పర్సన్ ఫుటా జపాన్. ఆ మ్యూజిషియన్ డ్రమ్మర్గా బాగా బ్రహ్మాండంగా వాయించాడు. అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చాడు. బట్ ఇంకా మిగతా వాళ్ళిద్దరు ఏం చెప్పారు, బిందు మాధవి అట్లాగే నవదీప్, ఇంకా నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇంకా నేర్చుకుని వచ్చే సీజన్ వచ్చి ఉంటే బాగుండేదా. ఆయన జపానోడు వచ్చి తెలుగులో మాట్లాడడం, తెలుగు నేర్చుకోవడం పెద్ద వండర్. అట్లాంటి ఆయన అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. హిందీ బిగ్ బాస్లో ఒకసారి కొరియన్ తీసుకున్నారు. ఇట్లా ప్రతి సీజన్లో కూడా లాంగ్వేజ్ రాని వాళ్ళు, పోనీ సరే జపనీస్ కాకపోయినా మన ఇండియన్స్ అదర్ నార్త్ నుంచి వచ్చే వాళ్ళలో తెలుగు రాని వాళ్ళు చాలామంది రాలేదా. ఇప్పుడు ఆయన ఎవరు, ప్రిన్స్ ఎవరు సీజన్ 7 టాప్ 5లోకి పోలేదా. చాలామంది కంటెంట్ కూడా వస్తూ ఉంటుంది కదా వాళ్ళ కూడా. ఏముంది, బిగ్ బాస్ ఒక ఇద్దరిని ఏర్పాటు చేస్తాడు, ఎవరితో సింక్ అయితే వాళ్ళు నువ్వు తెలుగు నేర్పు అంటాడు. ఆ పిల్లాడు జపానోడు వచ్చి ఇక్కడ తెలుగు మాట్లాడడం, తెలుగు షోకి రావడం అంటేనే పెద్ద విషయం కదా, ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఆయన ఇంకా నేర్చుకోవడం ఏంటి, మళ్ళీ నేర్చుకున్నట్టు ఇంకా నేర్చుకుని నెక్స్ట్ సీజన్కి వచ్చి ఉంటే బాగుండేదంట. ఇప్పుడు అక్కడ ఉండి జడ్జెస్ ఎవరైనా జపాన్ నేర్చుకుంటారు, జపనీస్ లాంగ్వేజ్ వస్తుందా, అసలు అది పెద్దది. అలాంటి వాళ్ళని తీసుకుంటూ బాగుంటుంది. పిల్లాడైతే బయట ఆయన వీడియోలు చూసినా సరే చాలా యాక్టివ్గా ఉన్నాడు. తెలుగు సంస్కృతికి తగ్గట్టుగా రకరకాల ఫోక్ సాంగ్స్కి కావచ్చు, సినిమా సాంగ్స్కి కావచ్చు, రీల్స్, డ్యాన్సులు, అసలు ఎంత యాక్టివ్గా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళని తీసుకొని ఉంటుంటే బాగుండేది నాకైతే ఫీలింగ్. మరి మీకేమనిపించింది? ఖచ్చితంగా కంటెంట్ వస్తుంది. ఆయన యాక్టివ్గా ఉన్నాడు, కంటెంట్ ఇస్తాడు, డ్యాన్సులు బాగా చేస్తున్నాడు, డ్రమ్మర్ అంట బాగా కొడతా ఉన్నాడు. ఇంకా అంటే అది కరెక్ట్ కాదు అతను రిజెక్ట్ చేయడం నాకు అనిపించింది. అయితే హోల్డ్లో పెట్టారు. బట్ నాకున్న అప్డేట్ ప్రకారం అయితే ఆయన టాప్ 15లో కూడా లేడు, కంప్లీట్ రిజెక్ట్ చేసేసారు. ఆయన తీసుకుని ఉండుంటే బిగ్ బాస్ హౌస్లోకి పంపించుంటే బాగుండేది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. సరే, థర్డ్ వన్ అభిజ్ఞ, హైదరాబాదీ, మ్యారీడ్ అంట, చాలా హైపర్ యాక్టివ్, చాలా చక్కగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి స్పాంటేనియస్గా మాట్లాడుతూ ఉంది. ఓడిపోయిన టాస్క్లు ఆడుతున్నానని చూడండి, ఇది పర్ఫెక్ట్. అంటే గెలిస్తేనే కాదు కదా, ఓడిపోయిన ఆడినట్టే కదా, ట్రై చేస్తా, జరిగితే జరిగింది, లేకపోతే లేదు, నాకు చేతనంత చేస్తారని చాలా కాన్ఫిడెన్స్తో మంచిగా చక్కగా మాట్లాడుతుంది. డ్యాన్స్ కూడా బాగా చేసింది. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే అభిజిత్ చాలా పొగిడాడు ఆ అమ్మాయిని. చాలా బబ్లీగాను, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, పర్సనాలిటీ బాగుంది, ఎనర్జీ ఉంది, నీ ఒపీనియన్ మీద స్టిక్ అని అయితే ఉన్నావు అంటే అంతా పొగిడి గ్రీన్ ఇచ్చాడు. బిందు కూడా యాటిట్యూడ్ నచ్చింది, నీ పార్టిసిపేషన్ చేయాలి, అది ఇంపార్టెంట్ అన్నావు కదా, గెలుస్తామో లేదు తర్వాత అంటూ ఆవిడ చాలా చక్కగా పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ చెప్పి గ్రీన్ ఇచ్చింది. నవదీప్ కూడా ఏమి ఇస్తాడనేది ఆవిడే గెస్ట్ చేసి కూడా స్పాంటేనియస్గా చాలా ఫన్ వేలో చెప్పింది అభిజ్ఞ అనే అమ్మాయి. ఇప్పుడు నవదీప్ ట్విస్ట్ పెడతారు, టెస్ట్ పెడదామని ఏమి ఇస్తారో చూద్దాం అనుకుంటున్నాం అనేటప్పుడు ఎస్ ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటున్నాను. రెడ్ ఇచ్చేటప్పుడు కూడా ఐ నో ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే చాలా చక్కగా చెప్పింది. కనీసం ఆవిడని ఎందుకు ఉంచలేదు అక్కడ. మరి 8 మందిలో రిజెక్ట్ చేశారు కదా, అందులో మళ్ళీ పంపించారు. ఇక్కడ ఇద్దరు అభిజిత్, బిందు అంత ఎలివేషన్ ఇచ్చి, అంత పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ చెప్పి 2 గ్రీన్స్ ఇచ్చి కూడా ఆ అమ్మాయిని పంపించడం బ్యాడ్ లక్. ఇప్పుడు ఎందుకంటే మిగతా 8 మందిని పంపేసే వాళ్ళు 2 గ్రీన్స్ సంపాదించుకున్నది ఆ పిల్లే. బట్ ఆవిడని అయితే పంపించారు. ఆవిడ ఇక్కడైతే రిజెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 ఒకేసారి వచ్చారు, వెళ్ళారు. మరి పెర్ఫార్మెన్స్ పెద్దగా లేదేమో. నేను అన్నట్టుగా స్టార్టింగ్లో చెప్పినట్టుగా వాళ్ళకి మినిమం స్పేస్ ఏం ప్రూవ్ చేసుకున్న కాస్త వస్తే వాళ్ళ ఇంట్రడక్షన్ ఏదైనా చూపించుంటే బాగుండేది. తమిళ బిగ్ బాస్లో అయితే అది ఉంది, చాలాసేపు వాళ్ళ గురించి చెప్పుకోవడం అంతా చూపిస్తున్నారు. నెక్స్ట్ ఈ హేమంత్ 20 years అబ్బాయి వచ్చాడు కదా, హైదరాబాదీ. అంటే ఏదో కొంత అయోమయం టైప్లో ఉన్నట్టు ఉంది. ఆ ఫ్లవర్స్ తెచ్చాడు, మనం వీడియోలు చూసినట్టుగా ఐస్ క్రీమ్ ఇచ్చేటప్పుడు లాగి తీసి అటు ఇటు మజాక్ చేస్తారు కదా, ఆ స్టైల్లో ఏదో జడ్జ్ చేశాడు. కానీ ఈ కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నట్టు ఉన్నాడు, కొద్దిగా అత్తిరిబిత్తిరి అన్న అదొక టైప్లో ఉన్నట్టుంది. ఏదేదో చెప్పాలనుకుని ఏదేదో చెప్పి మొత్తానికి ఆ డాడీ ప్రేమ లేదంటాడు. అసలు సంథింగ్ ఎక్కడా తండ్రి కొడుకులు కొన్ని చోట్ల అది ఉండేదే, దాన్నే ఏదో కొద్దిగా డ్రమటికల్గా చెప్పాలనుకుంటేమో కానీ కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నాడు. కమ్యూనికేషన్ గ్యాప్ తెచ్చిపెట్టుకునేది తప్ప ఇప్పుడు ఫోన్లో మరి చక్కగా ఇటు నుంచి ఈయన కావచ్చు, అటు నుంచి తండ్రి కావచ్చు, ఇద్దరు ప్రేమ ఉన్నట్టుగానే మాట్లాడుకున్నారు కదా, ప్రేమతోనే మాట్లాడుకున్నారు కదా, ఒకరంటే ఒకరికి ఇష్టమని చెప్పుకున్నారు కదా. బట్ కళ్ళ ముందే మనమే చూస్తాం కదా, ఫోన్లో వాళ్ళ ఫాదర్ నుంచి కానీ ఈ అబ్బాయి గురించి కానీ అంత నెగిటివ్ ఇక్కడ ఇతను చెప్పినంత మనకి చూపించినంత అయితే లేదు. చక్కగా బ్రహ్మాండంగా మాట్లాడుకుంది. మరి అటువంటి కాబట్టి ఆ ఏజ్లో అట్లాగే కాస్త అయోమయంగా ఉండడం వల్ల ఏమో మరి. నవదీప్ రెడ్డి ఇచ్చాడు, అభిజిత్ కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు అనిపించింది. ఇక నువ్వు వెళ్ళాల్సింది బిగ్ బాస్ ఇంటికి కాదు, మీ ఇంటికి వెళ్ళు, ముందు అక్కడ నువ్వు మీ ఇంట్లో ఈ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టున్నాయి అవి షార్ట్ అవుట్ చేసుకో, క్లియర్ చేసుకో, కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగేటట్టు చాలా చక్కగా చెప్పాడు. బట్ బిందు గ్రీన్ ఇచ్చింది. మరి లాస్ట్లో డిస్కషన్ నలుగురు చేసినప్పుడు కూడా శ్రీముఖి అంటే నలుగురు జడ్జిల్లో శ్రీముఖి, అభిజిత్, నవదీప్ ముగ్గురు కూడా అతడు బిగ్ బాస్ హౌస్కి సెట్ కాడు, ఫిట్ కాడు, ఎందుకో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ లేవు అనే మాదిరిగానే వచ్చారు.
కానీ ఓట్ ఆఫ్ మెజారిటీ చూసుకుని 3 జడ్జిలు ఆయనకి రెడ్ ఇచ్చినట్టుగా శ్రీముఖ్ కూడా వద్దనే చెప్పింది. కానీ బిందుమాధ ఒక్క ఆమె ఇక్కడ గ్రీన్ ఇచ్చింది, అక్కడ కూడా ఆవిడ మోటోతోనే మొత్తానికి ఆయనైతే వచ్చాడు. ఆయన నాకున్న అప్డేట్ ప్రకారం ఇంకా నెక్స్ట్ 15లో కూడా ఉన్నాడట. మరి ఇది ఎట్లా జరిగిందని చెప్పండి, మీకేమనిపించింది? ఇతడికంటే అర్హులు డిజర్వ్ అయిన వాళ్ళు వచ్చారు, బట్ వాళ్ళని పంపేశారు. బట్ ఇతర 3 జడ్జిల నుంచి రిజెక్ట్ వచ్చినా సరే మరి ఎట్లా తీసుకున్నారు? బిందుమాధ ఒక్క ఆమె ఇక్కడ గ్రీన్ ఇచ్చింది, అక్కడ నలుగురు డిస్కషన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఇచ్చింది. 20 కదా, జస్ట్ 20 ఇయర్స్ కదా, ఆ ఏజ్లో అట్లాగే ఉంటారులే అని చెప్పింది. బట్ అతనికంటే చూసుకుంటే ఇంకో కొంతమంది బెటర్ అనిపించింది నాకు. మరి మీకేమనిపించింది? ఎందుకంటే కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ లేవు, అయోమయంగా గందరగోళంగా ఉన్నాడు. లేదు ఆ ఏజ్ వాళ్ళు కూడా వచ్చి ఉంటే మనకు కాస్త కంటెంట్ వస్తుంది, అందుకోసమే సెలెక్ట్ చేసి ఉంటారేమో అనిపించిన. అసలు మీ అభిప్రాయం ఏంటి అతడి పర్ఫార్మెన్స్ మీద? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకా ప్రియాంక అంటే న్యూస్ ప్రెజెంటర్ యాంకర్ చక్కగా గలగల మాట్లాడుతూ నిన్న ఒక అపూర్వ న్యూస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ అమ్మాయి కూడా చక్కచక్క మాట్లాడుతూ యాక్టివ్గా ఉంది. అయితే ఫ్రెండ్స్ లేరంటే కొంత ఈమె వైపు నుంచి కూడా ఉండాలి కదా. నేను గుండు చేసుకోవడం వల్ల లుక్ వైజ్ నచ్చలేదని ఏమో అంటుంది, కానీ ఈవిడ వైపు నుంచి కూడా పాజిటివ్ వైపు ఫ్రెండ్షిప్ అయితే చేసుకోవాలి. మొత్తానికి హౌస్లోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా గొడవలు కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, అక్కడైతే మంచి మాటకారగలే దడదడలు ఆడేస్తుందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నవదీప్ గ్రీన్ ఇచ్చారు, అట్లాగే బిందు రెడ్డి, అభిజిత్ గ్రీన్ ఇచ్చారు కనుక. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా నాకున్న అప్డేట్ ప్రకారం టాప్ 15లో కూడా ప్లేస్ అయితే దక్కించుకుంది. సరే, ఓవరాల్గా చూసుకుంటే 18 మందిలో 12 మందిని అయితే ఉంచారు. 3 గ్రీన్స్తో ఆల్రెడీ 3 కలిపి మొత్తం 15 మంది. ఎవరు ఏంటంటే మరొక వీడియో చేస్తే దానికోసం కావాల్సిన అయితే కామెంట్ చేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సరే, ఇప్పుడు టాప్ 15కి సంబంధించి 3 గ్రీన్స్తో రాజకుమారి, మిథిలేష్ రెడ్డి, ఆర్జే చరణ్ వీళ్ళు 3 ఉన్నారు. హోల్డ్లో 26 మంది ఉంటే మళ్ళీ ఏకాభిప్రాయంతో అని చెప్పేసి మొత్తంగా 8 మందిని అయితే తీస్తారు. ఆ 4 డిస్కస్ చేసుకొని అక్కడ కూడా ఏ బేస్ చేసి తీసుకోవాలంటే ఇప్పుడు శ్రీరామ్ కానీ గౌరీ అంటే మనం చూస్తాం పర్ఫార్మెన్స్. మిగతా వాళ్ళు ఎవరిది కూడా తీసేసి రిజెక్ట్ చేసిన వాళ్ళు 8 మంది చెప్పారు కదా. అందులో ఒక అభిజ్ఞ, ఇంకెవరు ఎవరు గౌరీ త్రినేత్రి, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సే మనం చూసాం. మిగతా వాళ్ళు మరి ఏం పర్ఫామ్ చేస్తారు ఏంటో. నేను నీ గ్రీన్ అన్నారు కదా, అట్లా వచ్చిన ఇప్పుడు పంపించేసినట్టు ఉంది. కాకపోతే ఇందులో అభిజ్ఞ అనే అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసాం, ఆవిడికి 2 గ్రీన్స్ వచ్చిన కూడా పంపేశారు. ఇక సరే, ఇంకా 18 మంది ఉన్నారు కనుక ఆ 18 ప్లస్ ఈ 3 కలిపి 21 మంది అవుతారు. ఇందులో నుంచి ఆ డేర్ ఆర్ డై ఇక వీళ్ళ ప్రాసెస్ అయిపోయింది. ఇక టాస్కుల పరంగా పర్ఫామ్ చేసి అక్కడ లక్ కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు, టైమింగ్ కావచ్చు, టీమ్ స్పిరిట్తో కలిసి రావచ్చు, రకరకాలుగా ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే అయ్యింది. ఫైనల్లీ టాప్ 15 అయితే వచ్చారు. అయితే ఈరోజు గత 4 రోజుల్లో చూసిన దానికి ఎప్పటికేంటంటే వీళ్ళందరూ మొత్తానికి కొందరిని హర్ట్ చేశారు, అవమానకరంగా పంపించారు, కొందరిని బాధ పెట్టి పంపించారు అనేది వచ్చింది తప్ప సెలక్షన్ ప్రాసెస్లో మాత్రం మ్యాక్సిమం పర్సనాలిటీస్ని, అదే కంటెస్టెంట్స్ని బాగానే సెలెక్ట్ చేశారు. ఆ గ్రేవీ వీళ్ళు ఉండాలి, పర్టికులర్గా ఫీమేల్ కంటెస్టెంట్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళు ఉంటే కంటెంట్ క్రియేట్ అవుతుంది అనే వాళ్ళనే తీసుకున్నారు. మిగతా కొందరు విషయంలో కొద్దిగా ఇంకా బెటర్ అయితే బాగుండేవనే ఫీలింగ్ నాకు కూడా ఉంది. మరి మీకు కూడా అట్లా ఉంటే మీ అభిప్రాయం తెలియజేయండి. సరే, ఫైనల్లీ ఇప్పుడు 26లో 8 పంపేశారు కదా, 18. ఆ 18లో 12 మందిని అయితే ఉంచారు. ఆ 12 మందితో పాటు రాజకుమారి, మిథిలేష్ రెడ్డి, ఆర్జే చరణ్ ఈ 3, ఈ 15 మంది ఎవరు ఏంటనేది మీకు ఎప్పటికైతే తెలిస్తే ఆ లిస్ట్ రాయండి, లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బిగ్ బాస్కి సంబంధించి చాలా అప్డేట్స్, వాళ్ళకి ఏం టాస్క్లు పెట్టారు, ఎవరెవరు గట్టిగా డి అంటే డి అని అప్పటికే కొట్లాడారు, అందులో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, వాళ్ళకు వచ్చిన స్పెషల్ పవర్ కార్డ్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అని కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.